హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి నువ్వు పంట కోసి ఉడ్డలుడ్డి ఏ విధంగా రాల్చాలనే విషయం తెలుసుకోవడం జరుగుతుంది. మనం చూస్తున్నది వచ్చేసి నువ్వు పంట. ఇది ఆల్రెడీ ఎడబారింది కాబట్టి కోయడం జరుగుతుంది. దోరగా ఉన్నప్పుడే కోయాలి, లేదా ఎక్కువగా ఎండిపోయినట్టయితే నువ్వులు రాలిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఈ దోరగా ఉన్నప్పుడు కోయడం వల్ల నువ్వులు అనేవి రాలిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పంటను కోయడం జరుగుతుంది. ఒక ఎకరాకు వచ్చేసి 5 మంది, 4 నుంచి 5 మంది కోయడం జరుగుతుంది. ముగ్గురైతే ఒక ఎకరా కొడ్డలు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు పంట కోయడం జరిగింది. నువ్వు పంట వీటిని ఇప్పుడు కుప్పలుగా ఉంచి ఆ రోజు కానీ లేదా ఒక రోజు ఆగినాక ఈ నువ్వు పంట అనేది ఉడ్డలుడడం జరుగుతుంది. కొంచెం పచ్చిగా ఉన్నట్టయితే మళ్ళీ రోజు ఉడినట్టయితే సరిపోతుంది. లైట్గా ఎండుతాయి కాబట్టి ఇవి చిన్న చిన్న కుప్పలుగా వేసి వీటిని కుప్పలుగా వడడం జరుగుతుంది. కుప్పలుగా వడ్డినట్టయితే కొంచెం ఎండకెండి నువ్వులు అనేది త్వరగా రాలడం జరుగుతుంది. ఈ నువ్వు పంట కోసి కుప్పలు వడ్డేదాకా కూలీల అవసరం ఉంటుంది. తర్వాత మన ఇంటి వాళ్ళే నువ్వులు దాల్చుకోవడం జరుగుతుంది. లేదా మనకి ఇంట్లో ఎవరు చేసేటోళ్ళు లేదంటే కూలీలతో సేవించుకోవడం జరుగుతుంది. ఇది ఒకరోజు కోసి మళ్ళీ రోజు కుప్పలు వడడం జరుగుతుంది. ఒకరోజు ఎండబెట్టడం జరిగింది. ఇక కుప్పలు వడడం జరుగుతుంది. ఒక పక్క నుంచి ఇక కుప్పలు వడుతుండ్రు కదా, ఇది పొలం 4 ఎకరాలు ఉండడం వల్ల కూలీలను పిలిచి వడ్డించడం జరుగుతుంది. ఇలా వడ్డించినాక ఒక 4 నుంచి ఒక వారం దాకా ఉంటే చాలు. పైన నువ్వులు అనేది కట్టేయండి, పైన మూతులు అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. అలా ఇచ్చుకున్నప్పుడు మనం నువ్వులు కాల్చడం జరుగుతుంది. నువ్వులు కాల్చడం అనేది కొంతమంది వచ్చేసి పట్ట పైన ఎండేయడం జరుగుతుంది. ఎక్కువ శాతం ఇలా ఒడ్డలు పెట్టి నువ్వులు కాల్చడం జరుగుతుంది. అందులో నువ్వు పంటకు పెట్టుబడి కూడా తక్కువే కాబట్టి గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. అయితే ఎకరాకు 5 నుంచి 6 క్వింటాలు పండినప్పుడే, 3 క్వింటాలు అలా పండినట్టయితే అంత గిట్టుబాటు కాదు. తెల్ల నువ్వులు కూడా బాగానే రేటు ఉంటాయి. అవి కొంతమంది వేయడం జరుగుతుంది రైతులు, కొంతమంది నల్ల నువ్వులు వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పంట వచ్చేసి నల్ల నువ్వుల పంట వేసి ఉడ్డలు వడడం జరిగింది. ఈ ఉడ్డలని ఉడ్డినాక 4 రోజులకు అనేది పచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి. కొంచెం ఎండినమంటే ఈ పైన అనేది చిట్లినట్టు కనిపిస్తున్నాయి కదా, ఇవి నూగులు, ఇవి నల్ల నూగులు. వీటిని పట్ట మాదిరి పోసి కింద వేసినట్టయితే రాలడం జరుగుతుంది. చూపిస్తారండి, ఇక్కడ ఆల్రెడీ పట్ల వేయడం జరిగింది. చిట్లి నోటి కింది కట్టేది రాలడం జరుగుతుంది. అంటే ఇచ్చినట్టయితే చూపడం జరుగుతుంది. అన్ని పంటలపైన
నువ్వు పంట అనేది చాలా సులభము. కోసేటప్పుడు కూలీలు ఖర్చే గానీ, మనమే ఇంటి వాళ్ళమే వీటిని రాల్చుకోవడం జరుగుతుంది నువ్వులనేటియి. మనకిప్పుడు కనిపించేంత నువ్వు అంటే మొత్తం కోసి కుప్పలుడడం జరిగింది. వీటిని ఇంగ రాల్చే టైం అయింది. రాల్చడం జరుగుతుంది. చాలా సులువుగా రాలడం జరుగుతుంది నువ్వులనేటివి. వీటిల్లో తెల్ల నువ్వులనేది రేట్ ఎక్కువగా ఉంటాయి. నల్ల నువ్వులొచ్చేసి రేటు తక్కువగా ఉంటాయి. ఇవి నల్ల నువ్వులు కాబట్టి కొంచెం రేటు తక్కువగా ఉంటుంది. పెట్టుబడొచ్చేసి సేమ్ ఒకటే ఉంటుంది. కాకపోతే కొనేటప్పుడు విత్తనాలేసేటప్పుడు తెల్ల నువ్వులు కొంచెం రేట్ ఉంటాయి విత్తనాలు. నల్లగనేవి కొంచెం తక్కువుండి. మిగతా పెట్టుబడి మొత్తం సేమ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు పంట అనేది రాల్చడం జరుగుతుంది. అలా ఆ విధంగా పట్ట మీద ఏసి వాటిని ఇదిలిచ్చినట్టయితే నువ్వులు రాలడం జరుగుతుంది. ఈ విధంగా ఇదిలిచ్చి పక్కన పట్టలేక వేయడం జరుగుతుంది నువ్వు కట్ట అనేది. పట్ట మీద వేసి ఇదిలియడం వల్ల ఇవ్వాలి. ఇప్పుడు కింద మనకు కనిపించేటివన్నీ నువ్వులే. పట్ట మీద వేసి ఏ విధంగా ఇదిలిస్తుందో చూసారా? ఆ విధంగా ఇదిలించడం వల్ల నువ్వులు అనేది రాలడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ వాటిని ఉడ్డాలుడ్డి మళ్ళీ ఒక 4-5 రోజులకు మళ్ళీ ఇదిలిచ్చినట్టయితే మొత్తం నువ్వులు అనేది పూర్తిగా రాలడం జరుగుతుంది. తర్వాత కట్ట అనేది కుప్పలుగా పక్కేయడం జరుగుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.